ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. మరి పత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, మరి ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. అందులో మనకు కొన్ని బాధ కలిగించే విషయాలు ఉండొచ్చు, ఉంటాయి కూడా. తర్వాత మన మనస్సుకు నచ్చని విషయాలు కూడా జరుగుతుంటాయి. సహజమే కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ సహజమే. మరి ఇక్కడ మన పెద్దలు కానీ, శాస్త్రాలు కానీ, సద్గురువులు కానీ ఎవరు చెప్పినా ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు? ఏది జరిగినా మన మంచికే. మనకు మంచి జరిగితేనే మంచి అనిపిస్తుంది. చెడు జరిగినప్పుడు దాన్ని ఎలా ఒప్పుకుంటాం మంచి అని? మొదట్లో మనకి ఈ మాట విన్నప్పుడు అర్థం కావడం చాలా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నది మంచిదైతే ఓకే, అదే చెడు ఉందనుకోండి, ఈ చెడు ఎట్లా మనకు మంచిగా అవుతుంది? దీనివల్ల మనకు నష్టమే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అదే సంఘటన మన జీవితంలో ఎంతో మంచి మార్పు తెచ్చిందో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు 9వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్తుంటాడు, అనన్యా చింతయంతో మాం యోజన పర్యపాసతే తేషాభి నిత్యయుక్తానాం యోగక్షేమం వహమ్యహం అని చెప్తాడు. అంటే భక్తుడు ఎప్పుడూ భగవంతుని మీద నమ్మకం ఉంచి జీవిస్తే ఆయన యోగక్షేమం అంటే అవసరమైన దానిని ఇస్తాడు. మనం అడిగిందల్లా ఇవ్వడు. మనకి ఏది అవసరమో, మనము దేనికి అర్హులమో అది మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. కానీ మనకేముంటుంది? ఎప్పుడు మనం అడిగిందే ఇవ్వాలి, మనకు కావాల్సిందే ఇవ్వాలి. అదే కదా, మనకు అడిగింది ఇవ్వకపోతే ఏమంటాం మనము? దేవుడికి ఇంత కూడా నా మీద కరుణ లేదు, నేను ఎప్పుడు అడిగింది, నేను అనుకున్నది ఇప్పటి వరకు ఎప్పుడు భగవంతుడు నాకు తీర్చలేదు అంటుంటామా లేదా? అది మన అలవాటు. కానీ మనకు అవసరమైన దాన్ని ఇస్తాడు, మనకున్న దాన్ని మనకు కాపాడుతాడు. అంటే ఇక్కడ ఏదైనా జరుగుతుంది అంటే అది చివరకు మనకు ఉపయోగపడేలా ఆ భగవంతుడు మనకు ఏర్పాటు చేస్తాడు. మనకు తెలియదు కదా ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదు. ఎంతసేపు మనకు మనసుకు నచ్చిందే మనకు కావాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాక్లెట్ తినాలి అని వాళ్ళకు ఉంటుంది. మనం ఏం చెప్తాము? చాక్లెట్ తింటే మంచిది కాదు నాన్న, పండ్లు పుచ్చిపోతాయి అని చెప్తాం. ఆ విషయం మనకు తెలుసు, ఆ పిల్లాడికి తెలుసా? తెలియదు కదా. మరి ఒక స్కూల్ చదివే విద్యార్థి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చదివితే నీ భవిష్యత్తులో మంచి మార్క్స్ వస్తాయి, నువ్వు హై స్థాయిలోకి వెళ్తావు, నీకు మంచి జాబులు వస్తాయి, నీ జీవితం బాగుంటుంది అని ఒక తల్లి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు చెప్తారు. వాడేం చేస్తాడు? ఎప్పుడూ చదివేనా, ఎప్పుడూ ఇదేనా, కాసేపు కూడా ఆడుకోనియవా అని అంటారు. వీళ్ళు ఆటలతో పాటు పాటలతో పాటు చదువు కూడా ఉండాలని తల్లిదండ్రులు చెప్తారు. కానీ ఏది మంచి ఏది చెడు అనేది తల్లిదండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, పిల్లలుగా ఉన్న వాళ్ళకు తెలియదు. అలాగే భగవంతునికి కూడా తన యొక్క పిల్లలకు, అంటే మనమంతా పిల్లలమే, భగవంతుని పిల్లలమే కదా, మనకు ఏది కావాలో అతనికి తెలుసు. మనం
ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి వస్తువులను ఇస్తే మనకు మంచి జరుగుతుందో, మనం దాన్ని ఎలా కాపాడుకుంటాము అనే విషయము భగవంతుడికి తెలుసు. అవునా? భగవంతుడికి తెలుసు కాబట్టి మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. అది తెలియకుండా నేను అడిగింది ఇవ్వలేదని చెప్పి మనం భగవంతుని పైన నిందలు వేస్తాం. అవునా కదా? అది కాదు. భగవంతుడికి తెలుసు. అందుకే చూడండి, ఉద్యోగం చేసే పిల్లలకు ఉద్యోగం చేస్తుంటారు. ఆ ఉద్యోగం పోయిందే అనుకుందాం. ఎంతో బాగుంటుంది. అది మనకు నచ్చని విషయం ఆ ఉద్యోగం పోవడం. ఆ ఉద్యోగం చేయడం మనకు ఎంతో అవసరము. ప్లస్ ఇంకొకటి, ఆ ఉద్యోగం చాలా నచ్చింది చేయడంలో, పని చేయడంలో నచ్చింది. మరి అట్లాంటిది పోయింది. పోయినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? ఆ పోయిన దానికోసమే బాధపడుతుంటాడు ఉద్యోగం పోయినప్పుడు. అరే, దీనికంటే ఇంకా మంచి ఉద్యోగం నేను తెచ్చుకుంటాను అనే కాన్ఫిడెన్స్ అతనికి లేదు. లేదు కాబట్టి అతడు దుఃఖిస్తాడు. ఎంత కష్టపడ్డా ఇంతే, నా జీవితం అంతా నేను ఇన్ని రోజులు కష్టపడి రాశాను, ఇన్ని రోజులు కష్టపడి దీనికోసం నా సమయాన్నంతా వెచ్చించాను, ఎన్నో రకాలుగా బాధపడతాడు. ఇప్పుడు సపోజ్ పక్కపక్కల ఇండ్లు ఉంటాయి కదా, మన ఇంట్లో రెంట్కున్న వాళ్ళు అనుకోండి, లేదంటే మనము వాళ్ళు రెంట్కే ఉన్నాం అనుకోండి. మరి ఇద్దరికి మనసులు కలవలేదు. రోజు ఉదయం లేస్తే మనకేమనిపిస్తుంది? వాళ్ళతో ఎంతో భారంగా అనిపిస్తుంది కదా. మరి అలాంటి వ్యక్తి దూరం అయితే మనకు ఏమనిపించదు. అదే మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏ టిఫిన్ చేసినా మనకిచ్చారు, మన ఇంట్లో వాళ్ళ వా మనం ఇంట్లో ఏ టిఫిన్ చేసినా వాళ్ళకి ఇచ్చాం. అలాంటి వాళ్ళు దూరం అవుతే ఎలా ఉంటుంది మనకు కదా. ఇవి రెండు మనకు ఆపోజిట్. నచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది మనకు కదా. కానీ నీ జీవితంలో నీకు ఎవరు అక్కడ అవసరమో వాళ్ళను మాత్రమే అక్కడ ఆ భగవంతుడు ఉంచుతాడు. ఇవన్నీ మనం చాలా చాలా ఆలోచించవలసినటువంటి విషయాలు. ఆ దూరమైన వాళ్ళ గురించి మనం బాధపడవద్దు. ఇదంతా మనకు అర్థం అయినా కాకపోయినా మన యొక్క జీవితంలో మన ప్రణాళికలో మాత్రమే మనకు జరిగే మంచి మంచి సంగతులు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం కనుక ఆ, రామాయణం రామాయణంలో కూడా మనం చూస్తే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళాడు కూడా కదా. వెళ్ళింది కదా, మనందరికీ తెలుసు కదా రాముడు. అయితే తెల్లవారితే పట్టాభిషేకమనంగా రాముడు వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎంత బాధాకరమైన విషయం! అది ఎవరైనా తట్టుకోగలుగుతారా? ఎవరు తట్టుకున్నా తట్టుకోకపోయినా అక్కడ అతడు వెళ్ళాల్సిందే, అది తప్పదు. అయితే ఆ అరణ్యవాసం వల్ల ఒక మంచి జరిగింది. ఆ మంచిని మనం గమనించామా? ఎంతసేపు మనకు అతడు అరణ్యానికి వెళ్ళిండు, వనవాసానికి పోయిండని తెలిసింది. కానీ ఆ భూమిపై ఉన్నటువంటి రాక్షసులనంతా సంహరించి ధర్మాన్ని స్థాపించాడు శ్రీరామచంద్రమూర్తి. మరి ఆయన ఆ వనవాసానికి వెళ్ళినందుకే, సీతాదేవి ఆ రాముడితో పాటు వెళ్ళినందుకే, ఆ అశోకవనం కింద ఆమె ఏడుస్తూ కూర్చున్నందుకే, మరి ఆ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయినందుకే ఈ యొక్క రాక్షసులనంతా నాశనం చేసే అవకాశం వచ్చింది. లేకుంటే రాక్షసులు పెరిగిపోయేవారు, రామరాజ్య స్థాపనకు అవకాశం లేకపోయింది. అంటే ఇక్కడ మనకు చెడుగా కనిపించిన ఆ
రాముడు వనవాసానికి వెళ్ళింది అది ధర్మస్థాపనకి మార్గమైంది. అందుకే ఏది జరిగినా మన మంచికే, అది దైవ యోజనలో మన మంచికే. అంటే దైవం యొక్క ప్లాన్ ఇదంతా, మనం చేసుకున్న ప్లాన్ కాదు. యోజన అంటే ప్లాన్, మార్గం. ఆయన ఆలోచించిన మార్గంలో అది సక్సెస్ఫుల్గా అయ్యింది. మరి అదే విధంగా మహాభారతంలో పాండవులు పాండవులు ఏం చేశారు? రాజ్యాన్నంతా కోల్పోయి మరి అరణ్యంలో గడపాల్సి వచ్చింది. ఎవరికి? పాండవులకు. అది ఎంతో పెద్ద కష్టకాలం. కానీ ఆ అరణ్యవాసంలోనే వాళ్ళు ఉన్నారు. ఉన్న అక్కడ వాళ్ళు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టినందుకు, ఆ అరణ్యవాసానికి వెళ్ళినందుకు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగారు కదా. మరి రాజ్యంలో ఉన్నారనుకోండి, అలాగే ఉండిపోయేవారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా ఎదిగే వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత అనేది ఏమీ తెలియకపోయేది. ఈ రకంగా తెలిసింది. అయితే ఇక్కడ గాంధారి యొక్క మాటలలోని ధర్మం యొక్క అర్థం అక్కడ గ్రహించారు ఎవరు? పాండవులు. ఎందుకు మరి వాళ్ళు పోయారు, ఎదిగారు ఎక్కడ? ఆ వనవాసంలో ఎదిగారు. మరి ఆమె ఏం మాట్లాడింది అంటే, ఎప్పుడైతే ఈ పాండవులు యుద్ధము చేసి ఆ యుద్ధంలో గెలిచి తల్లి అంటే ఆ గాంధారి దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. ఆమెకు ఏమంటారు, పాద నమస్కారాలు చేస్తారు. కానీ 100 మంది కొడుకులు కోల్పోయిన తల్లి ఎంత బాధగా ఉంటుంది కదా ఆమెకు. మరి ఆ సమయంలో ఆమె వాళ్ళని ఆశీర్వదిస్తుందా? ఆమె గుండె ఎంతో రగిలిపోయింది. నా పిల్లలంతా చనిపోయారు ఈ పాండవుల వల్లే అని చెప్పేసి ఆమె ఎంతో బాధగా ఉంటుంది. కానీ ఆ బాధలో కూడా ఆ గాంధారి ఆ మహాశక్తి కలిగిన ఆ తన యొక్క తపోశక్తి వల్ల ఆమె ఒక శాపాన్ని ఇచ్చేసింది పాండవులకు. మీరు కూడా మీ వంశంతో సహా అంతరించిపోదురు కాక అని చెప్పేసి. మరి అది వినిపించినప్పుడు పాండవులు ఎంత దిగ్భ్రాంతికి లోనవుతారు కదా, ఎవరు ఎంత బాధపడతారు. అదే మనమైతే లవదివ్వం అని మొత్తుకుంటాం, కానీ వాళ్ళు బాధపడరు. అయినా సరే వాళ్ళు గాంధారిని ద్వేషించలేదు. ఎందుకంటే ఆమె మార్గంలో, ఆమె మాటల్లో ఉన్న బాధను వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అంతే కదా, ఎవరి బాధ వాళ్ళకు అర్థం అవుతుంది. అదే ప్లేస్లో మనం ఉంటే ఎలా అని చెప్పేసి ఆ లోతును వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ధర్మం అంటే న్యాయం ఒక్కటే కాదు, ఆ కరుణతో కూడినటువంటి ఆ సమతుల్యత అనేది ఉండాలి. సరే వాళ్ళు చెడ్డవాళ్ళు, కౌరవులు, వాళ్ళ గుణం మంచిది కాదు కాబట్టి వాళ్ళు నాశనం అయ్యారు, కరెక్టే. కానీ ఇక్కడ ఆ ధర్మం అనేది ఉండాలి అంటారు. మరి యుద్ధం న్యాయం కోసం జరిగినా దానివల్ల జరిగిన నాశనం అంతా కూడా ధర్మ సమతుల్యతో మించిపోయిందంట అది. అక్కడ గాంధారి మాటలు వాళ్ళ యొక్క పాండవుల హృదయాలను కదిలించాయి. అరే నిజమే కదా, మనం ధర్మం కలవడం కాదు, మరి అందరికీ శాంతి ఉండాలి. ఇప్పుడు 100 మంది పుత్రులను కోల్పోయినాక ఎక్కడైనా ఏమైనా శాంతి ఉంటుందా? ఉండదు. ఆమె అలా కొన్ని మాటలు మాట్లాడడం వల్లే మరి పాండవులకు కూడా కొంత జ్ఞానోదయం అయ్యింది. మరి ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా తన యొక్క ఆ ఆసనంలో కూర్చొని ఆ ధర్మం కోసం, శాంతి కోసం ఆలోచించిండంట. ఆలోచించి ఏం చేసిండు ఆయన? ఇక్కడ ఇది సమతుల్యత కాదు అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడంటే తను కూడా ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఆ వనవాసానికి కాదు, ఆ భగవంతుని అన్వేషణ కోసం అతడు ప్రయత్నించాడు. మరి అతడు ఒక్కడే ప్రయత్నించాడా అంటే పాండవులంతా వెళ్ళారు. మరి ఆ గాంధారి అలా మాట్లాడకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు వాళ్ళంతా, పాండవులంతా?
చక్కగా ఆ రాజ్యాన్ని ఏలుతూ రాజ్య సుఖభోగాలతో అనుభవించేవాళ్ళు. వాళ్ళు ఆ దైవం యొక్క ఆ పర్యవేక్షణ అంటే దైవం యొక్క దైవాన్ని వెతకడంలో వాళ్ళు ముందుకు కాలేకపోయేవారు. అంతే కదా. ఏది మంచిగా మనకి ఏది సుఖవంతంగా ఉందో దానికోసమే మనం ఆలోచిస్తాం. మనం కూడా ఆ భగవంతుని అన్వేషణ చేయాలనే ఆలోచన వాళ్ళకు లేకపోయేది. అంటే ఇక్కడ వాళ్ళకు గాంధారి శాపం ఇచ్చినా తిట్టినా వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి వాళ్ళు ముందుకు వెళ్ళారు. అంటే ఇక్కడ ఏది జరిగినా మన మంచికే అనేది ఇక్కడ మనం అర్థం చేయాలి. మళ్ళీ అట్లాగే మనం మన రోజువారీ జీవితంలో కొన్ని పరిశీలిస్తే మన అనుభవాల్లో మనకు కూడా కొన్ని తెలుస్తాయి. చూడండి, ఎవరైనా ఏదో ఒక మాట మాట్లాడారు, మనం మాట్లాడినప్పుడు మనకేమనిపిస్తుంది? ఎంతో బాధగా అనిపిస్తుంది. నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి. కానీ ఏమన్నారు అంటే, చూడండి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక నైన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ ఉన్నాడు. వాడు మార్క్స్ తక్కువ తెచ్చుకున్నాడు. సరే, వీడు తక్కువ తెచ్చుకున్నాడు కదా అని చెప్పేసి ఎట్నో ఓలాగా చదవనులే, ఏదో ఒకలాగా చదవనులే అని ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. వాడిని గట్టిగా హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు వాడు కోపం పెట్టుకుంటాడు. ఎప్పుడు నన్ను అమ్మ ఇలా అంటుంది, నాన్న ఇలా అంటున్నాడు అని బాధపడతారు. కానీ వాడు బాధపడకుండా తెలివున్న వాడైతే మంచిగా చదివి ర్యాంక్ తెచ్చుకున్నాడు అనుకో, వాడు అప్పుడు ఏమంటాడు? అమ్మా, నువ్వు ఆ రోజు నన్ను కోపం చేసినందుకే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను అంటారా నాన్న? అట్లాగే మన జీవితంలో మనల్ని కూడా ఎవరైనా ఏమైనా అంటే దానికి బాధపడకుండా, నా మంచి కోసమే వాళ్ళు చెప్పారు కదా మనం అంటాం. మనం కూడా మన నోటితో నీ మంచి కోసమే చెప్తున్నా చూడు, నేనైతే ఇంటే నీ ఇష్టం, వినకపోతే నీ ఇష్టం అంటామా అనమా? ఇప్పుడు మనం ఈ ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు మనమంతా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాం. మరి ఈ మార్గంలోకి రాని వాళ్ళకు మనం చెప్తున్నామా, చెప్తలేమా? ఈ మార్గం గురించి చెప్తున్నాం కదా. చెప్పినప్పుడు మనం చెప్తాం, చూడబ్బా నేనైతే చెప్తున్నా, ధ్యానం చేస్తే బాగుంటుంది, చేస్తే నీ ఇష్టం, చెయ్యకుంటే నీ ఇష్టం, చేస్తే నీవే బాగుపడతావని చెప్తాం. ఇలా మన రోజువారీ జీవితంలో మనకు ఎన్నో రకాలుగా ఈ ఏది జరిగినా మంచిగా అనే దానికి ఆ మాట స్వచ్ఛంగా పలకపోయినా ఎన్నో విషయాలు మనకు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఈ మాట్లాడేటప్పుడు ఆ విషయంలో కనుక కొంచెం ఆలోచిస్తే ఎప్పుడూ దైవం మనల్ని రక్షించడానికే చూస్తుంటాడు. మన మనస్సు శుద్ధి చేయడానికే మనకు రకరకాలుగా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నిటిని మనం బాగా అబ్జర్వేషన్ చేయాలి. అదే మనం అంటాం, మన గురువులు చెప్తారు, దాన్ని విచారణ అని చెప్తుంటారు. మరి ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఎప్పుడు మనను ఒక తల్లిలా కాపాడుతూనే ఉంటాడు అని చెప్తాడు. అదే కదా మనం చెప్పుకుంది ఇప్పుడు. ఎప్పుడు భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక చిన్న పిల్ల కత్తి చేతిలో పట్టుకుంది. తల్లి ఏం చేస్తుంది? వెంటనే పరిగెత్తి కత్తిని లాగేసుకుంటుంది. మరి ఆ పిల్ల ఏడుస్తుంది. ఏడిపించడం ఏడిపించకుండా ఉంచడం ముఖ్యమా, ఆ చాకుతో కట్ చేస్తుంది అనే భయంతో ఆ చాకును గుంజడం ముఖ్యమా? అంటే అక్కడ ఏది జరిగినా మన మంచికే. అంటే ఆ పిల్ల ప్రమాదంలో పడిపోకుండా ఆ తల్లి ఆ చాకును లాక్కుంది. అవునా కాదా? ఆ పిల్లని కాపాడడానికి అది ఆ తల్లి చేసింది అట్లా. అలాగే మనం కూడా మన జీవితంలో ఏదైనా కోల్పోయాము అనిపించినా భగవంతుడు మన యొక్క క్షేమం కోసమే మనల్ని ఆ విధంగా
ఆ దాని నుంచి కాపాడడానికి మనకు ఆ విధంగా చేశాడనేది మనం ఇక్కడ గుర్తించాలి. అందుకే ఆ భగవంతుని పైన మనం విశ్వాసం ఉంచుకోవాలి. అందుకే జరిగేది కానీ, జరుగుతున్నది కానీ, జరగబోయేది కానీ అంతా ఆ పరమాత్మని యొక్క నియంత్రణలో ఉందని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ మనం ఏమీ కాదు, దేనికి బాధ్యులం కాదు, అంతా ఆ పరమాత్మ కృపే. ఇక్కడ మనకు కష్టం వచ్చినప్పుడు కూడా ఇది కూడా నా మంచి కోసమే జరుగుతుందని మనం నమ్మగలగాలి. అంతా భగవంతుని పైన. అందుకే మనం చెప్పుకున్నాం యోగక్షేమం వహమ్యహం, 9వ అధ్యాయం 22వ శ్లోకం. మరి చూడండి, మహా ఉమ్, భాగవతంలో ప్రహ్లాదుడు కూడా ఏం చేసిండు? ఎంతసేపు ఆయననే కొలిచాడు, నారాయణ నారాయణ. మరి తండ్రి అతన్ని వదిలిపెట్టు, నన్ను పట్టుకో అని ఎన్ని రకాలుగా కష్టపెట్టినా తను ఎవరినైతే నమ్ముకున్నాడో ఆయననే స్మరించుతూ ఉన్నాడు. మరి చివరికి వచ్చి కాపాడిండా లేదా? అట్లా మనం కూడా నమ్మాలి, విశ్వసించాలి. అంతేకాని ఏది జరిగినా నా కర్మ, నాకు ఇలా జరిగింది అలా జరిగిందని మనం బాధపడద్దు. ఒకసారి అంట ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడంట. ఆ రైతుకు ఒక గుర్రం ఉందంట. ఆ గుర్రం ఏం చేసిందంట, అది ఒకసారి పారిపోయిందంట. మరి సాటి రైతులు కూడా ఉంటారు కదా, వచ్చి నీ దురదృష్టము అని చెప్తారంట. చెప్తే నా మంచికే అంటాడంట ఈ రైతు. ఎవరు? గుర్రం పారిపోయిన రైతు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రము ఇంకో 4 గుర్రాలను తీసుకొచ్చి ఉంచుతుందంట. మరి మిగతా వాళ్ళంతా చూసి అప్పుడు ఏమంటారంట, అరే నీ అదృష్టం బాగుందిరా, ఒకటే గుర్రం పోయింది అనుకున్నాం, ఇంకా 4, 5 గుర్రాలు వచ్చినాయి అంటాడంట. నా మంచికే అంటాడంట. తర్వాత ఆ గుర్రాలు వచ్చిన తర్వాత గుర్రాలు వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ రైతు కొడుకు ట్రైనింగ్ ఇస్తుంటాడంట. ఇస్తుంటే ఆ గుర్రం మీద ఎక్కి ఆ రైతు కొడుకు కింద పడతాడంట, కాలు ఇరిగిపోతుందంట. అందరూ వచ్చి నీ కర్మ, గుర్రం పోయినా పోయిండే, మళ్ళీ అది రావడమే గాక మళ్ళీ 4 గుర్రాలను తీసుకొని వచ్చింది, ఇప్పుడు నీ కొడుకు కాలే పోయింది, ఎంత కర్మరా, ఎంత దురదృష్టవంతుడునా నువ్వు అని అనంట. నా మంచికే అన్నాడంట అప్పుడు. ఎవరు? ఆ రైతు. సరే కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో పక్కన ఉంటాయి కదా, రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజ్యంలో యుద్ధం వచ్చిందంట, యుద్ధకాలం వచ్చిందంట. యుద్ధకాలంలో సైనికులు సరిపోరంట. సరిపోకుంటే రాజ్యంలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఆ ఆ ఇంట్లో ఉన్నటువంటి యువకులు, ఒక్కొక్క ఇంట్లో యువకులు ఉంటారు కదా, వాళ్ళందరూ యుద్ధంలో పాలు పంచుకోవాలి, అందరు రావాలి, యుద్ధం చేయాలి అని చెప్పి పిలిచిందంట. మరి ఊర్లో ఉన్న వాళ్ళంతా పోయారంట. ఈయనొక్క కొడుకు మాత్రమే మిగిలిపోతాడంట. ఎందుకు అంటే కాలు ఇరిగింది కదా, యుద్ధం చేయలేడు కదా. మరి అందరు కొడుకులు పోయింట. అప్పుడు వచ్చి మళ్ళీ రాజును ఆ రైతుని అన్నారంట, నువ్వెంత అదృష్టవంతుడివి, నీకున్న ఒక్క కొడుకైనా సరే మంచం మీద వండుకున్నా సరే కనీసం ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నారంట. అంటే ఇట్లా మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే అంటాం కదా. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అరే మంచం మీద బతుకున్నా సరే, ఉన్నా సరే కలో గంజు తాగి ఉంటాం కానీ ఇలా ఉండడం నాకు బాధ అనిపిస్తుందని మనం రకరకాలుగా అంటాం. అందుకే మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనేది మనం బాగా బాగా అర్థం చేసుకోం. అందుకే మనం ఆ భగవంతుని పైన నమ్మకం పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటావు నమ్మకాన్ని అంటే, ఏదో దేవుడి ముంగల కూర్చుని నన్ను కాపాడు తండ్రి అని కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి దండం పెట్టడం కాదు. నీ తలనీలాలు ఇస్తాని, నీ బొచ్చి ఇస్తాని ఒప్పుకోవడం మొక్కుకోవడం కాదు. 101 కొబ్బరికాయలు కొడతాని మొక్కడం కాదు. నీలో ఉన్న ఆ భగవంతుని పైన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యి. నువ్వు చేసేది చెయ్యి, ఆ తర్వాత భగవంతుడు నిన్ను కాపాడతాడు. మరి నువ్వు చేసే మార్గంలో నీకెన్నో రకాల అడ్డంకులు వస్తాయి, అప్పుడు సహనంతో ఉండు. ఇప్పుడు
మనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఒక షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఈ ధ్యానం అలా కాదు. నీవు ఎంత నిష్టగా, ఎంత కృషితో చేస్తేనే నీకు దీంట్లో మార్పు అనేది, ఫలితం అనేది వస్తుంది. అంతే తప్ప ఇలా కళ్ళు మూయంగానే అలాగా ఫలితం రాదు. నీ యొక్క జన్మజన్మల కృషి వలనే నీకు ఫలితం వస్తుంది. మరి అందుకే మనం ప్రతిరోజు గురువులతో సజ్జన సాంగత్యం చెయ్యాలి, సత్సంగాలు వినాలి. ఎప్పుడైతే ఆ సత్సంగాలను వింటామో మన మనస్సు స్థిరపడుతుంది. మన మనసు ఎప్పుడైతే స్థిరపడుతుందో మనం ఆ భగవంతునితో చక్కగా ప్రయాణిస్తుంటాం. మనం మన జీవితం కూడా మారుతుంది. అందుకే మనం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనలో ఎలాంటి మార్పులు వచ్చాయని కూడా మనం ఇక్కడ చూడాలి. అందుకే వేదాలు కానీ ఏం చెప్తాయి? వేదాల్లో ఋగ్వేదం ఏం చెప్తుంది? సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచంలోని ప్రతి విషయం పరమాత్మ స్వరూపమే. అంటే జరిగేదంతా ఆయన ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ పరమాత్మ మనకు ఎలా హాని చేస్తాడు? చేసేదంతా మనకు మంచే చేస్తాడు తప్ప హాని చేయడు. ఎందుకంటే ఈ జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం. ఇది మామూలు పుస్తకం కాదు. మరి ఆ భగవంతుడు రాసిన ప్రతి అధ్యాయం వెనక ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఏ పేపర్లో ఏది ఉంటుందో మనకు తెలియదు. మనకు ఈ క్షణంలో అర్థం కాకపోయినా తర్వాత మనకు బాగా బాగా అర్థం అవుతుంది. చూడండి, మనకు అర్థం కాకపోయినా అంటే ఒకసారి ఒక రాజ్యంలో రాజు మంత్రి ఉంటారు కదా. ఏ రాజ్యంలో అయినా రాజు మంత్రి ఉంటారు. రాజు మంత్రి ఇద్దరు ఎంతో స్నేహితులంట. చిన్నప్పటి నుంచి వాళ్ళ బాల్యం నుంచే ఒకే స్కూల్లో చదివేవాళ్ళంట. ఎవరి అదృష్టానుసారం వాళ్ళు ఒకరు రాజు అయ్యారు, ఒకరు మంత్రి అయ్యారు. అయితే మరి ఆ చదివిన తర్వాత మరి ఆయన రాజ్యంలో ఆయనకు మంత్రి పోస్ట్ ఇచ్చేసి పెట్టుకున్నాడు. చదివిన తర్వాత ఒక రోజు రాజు కత్తిసాం చేస్తుంటాడంట. కత్తిసాం చేస్తుంటే అనుకోకుండా వేలు కట్టయిందంట. వేలు కట్టయితే మంత్రి దగ్గర నా వేలు కట్టయిందని బాధపడుతుంటే అంతా మన మంచిగేలే అంటాడంట రాజు. రాజుకి ఎంత కోపం వస్తుంది కదా. వాడు ఏలు కట్టయ్యి వాడు బాధపడుతుంటే అంతా మన మంచికే వరకు చువ్వుమన్నది. నువ్వు ఇట్లా అంటావా, నా వేలు పోతే నువ్వు ఇట్లా అంటావు అని చెప్పేసి రాజుని తీసుకుపోయి చెరసాలలో బంధిస్తాడంట. బంధిస్తే ఇంకేం చేస్తాడు? మంత్రి 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 మంత్రే కదా, కామ్గా ఉంటాడు, జైల్లో ఉంటాడు. ఈ రాజు ఒక్కడు ఉంటాడు కదా. మరి ఆయన రోజు ఆ, అడవుల్లోకి వేటకు వెళ్తే అంటాడు కదా. రాజుకుండే అలవాటు కదా. ఆ రోజు ఎవరు లేకపోయినారంటే అతడు ఒక్కడే పోతాడంట. పోయి కొంత దూరం పోయిన తర్వాత ఆ అడవికి రోజు వెళ్ళేటట్లే వెళ్తారు. ఎట్లో ఆ గుర్రం మరి దానికి ఏమైందో తెలియదు. అది అడవిలో ఆ, రూట్ తప్పిపోయింది. రూట్ తప్పిపోతే ఆ రూట్ను, సరైన రూట్ను రాజు తెలుసుకోలేకపోతాడంట. తెలుసుకోకపోతే సాయంత్రం అయింది, బాగా అలసిపోయిండు. కనీసం తన దగ్గర నీళ్లు లేవంట. నీళ్లు ఇచ్చే వాళ్ళు కూడా పక్కన ఎవరు లేరంట. అంత అలసిపోయి అంత దీనావస్థలో ఉన్నాడంట. అలా పడిపోయి అలా కూర్చున్నాడంట. గుర్రం ఎక్కడో ఉందంట. మరి అనుకోకుండా ఆ అడవిలో కొంతమంది గజ దొంగలు అంటారు చూడండి. ఆ గజ దొంగలు కాదు, మహా గజ దొంగలు వచ్చారంట. వచ్చి వాళ్ళంతా అడవి దొంగలు ఎట్లా ఉంటారు వాళ్ళు అంటే, వాళ్ళు ఏది దొరికితే అది తీసుకొని పోయేదే. వాళ్ళు వాళ్ళ ఆ అడవిలో ఏం చేశారంట, వాళ్ళ ఒక దేవతని పూజిస్తారంట. పూజించేటప్పుడు ఆ రోజు ఎవరిదైనా సరే ఒకటి నరబలి ఇచ్చేది ఉందంట. ఇంకా మంచిగా దొరికింది రాజు. రాజు అని తెలియదులే వాళ్ళకు, కానీ వాళ్ళకి ఎవరైతే ఉందో అవన్నీ ఆలోచించరు. ఇంకా వాళ్ళు ఆలోచించకుండా రాజుని ఎత్తుకొని వెళ్తారు. ఎత్తుకొని వెళ్తే ఈయన ఏం అసలు శోష లేదు ఆయనకు. ఎత్తుకొని పోయి దించిండ్రు, మంచిగా స్నానం చేపించిండ్రు. ఆ ఏమంటారు, తన మెడపైన ఉన్నటువంటి నగలు అన్నీ తీసేసుకున్నారు. అతనికి స్నానం చేయించిండ్రు. ఆ బలి ఇచ్చే సమయంలో ఆయన యొక్క
శరీరాన్ని చెక్ చేశారంట. చెక్ చేసినప్పుడు వేలు కట్ అయ్యిందంట. వాళ్ళు నరబలి ఇచ్చేదానికి ఏంటి, అన్ని అవయవాలు సరిగ్గా ఉండాలంట. ఏది సరిగ్గా లేకపోయినా వాళ్ళు బలి ఇవ్వరంట. చి, ఇంత కష్టపడి ఎత్తుకొచ్చినాం, నీకు ఇది లేదు కదా అని చెప్పేసి వదిలేస్తారంట. వదిలేస్తే అమ్మయ్య బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఆ అడవిలో నుంచి అలా ఇలా అష్ట కష్టాలు పడి ఎలాగా ఒకలాగా మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వస్తాడంట రాజు. వచ్చిన తర్వాత కూర్చొని కాసేపు కూర్చొని ఆలోచిస్తాడంట. ఎందుకు నాకు ఇలా జరిగింది, సరే జరిగింది కదా అని చెప్పేసి కాసేపటికి గుర్తొచ్చిందంట. ఇదంతా నాకు మంత్రి వల్లనే జరిగింది కదా. ఆ మంత్రి మంతా మన మంచిగా అనకపోయింటే ఏమవుతుండే, నా జీవితం వేరేలా ఉంటుంటే కదని చెప్పేసి వెంటనే బట్టలు పిలిచి మంత్రిని తీసుకురమ్మని చెప్పి చెప్తారంట. చెప్తే మంత్రికి అంటంట, నువ్వు అన్నందుకే నాకు నయమైంది, లేకుంటే ఈ పాటికి నన్ను బలి ఇచ్చేస్తుండ్రి అని చెప్తాడంట. మళ్ళీ ఆ మంత్రి ఏం చేస్తాడంట, అంతా మన మంచికేలే అంటాడంట. అప్పటికి ఆయన 5-6 సంవత్సరాలు ఆ చెరసాలలో ఉండాడంట. నేను అనవసరంగా చెరసాలలో వేసినా నన్ను క్షమించు అని రకరకాల, పోనీలే ఏం కాదులే, ఎందుకు బాధపడతావు రాజుగారు, అంతా మన మంచికేలే అంటే, ఇది ఎట్లా మన మంచికే అవుతుంది, నిన్ను ఇన్ని సంవత్సరాలు చెరసాలలో ఉంచాను, ఎట్లా మంచిదవుతుంది, నువ్వు మారవు మనిషివి, నువ్వు ఎన్ని రోజులు లోపల పెట్టినా నీకు ఇంత కూడా తెలివి రాలేదు, దీనికి చెప్పు అని చెప్పేసి గట్టిగా గద్దించి అడిగిండంట. అడిగితే అప్పుడు మంత్రి చెప్తాడంట, చూడండి రాజుగారు ఆవేశపడకండి, నేను ఎందుకన్నా నా మాట అంటే, ఇప్పుడు అడవికి వెళ్ళాం, మన ఇద్దరం ఎప్పుడు వెళ్ళినా ఇద్దరమే వెళ్తాం కదా. ఇప్పుడు కూడా నేను బయట ఉంటూ ఊకుంటుంటే నీవు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్తుంటివి. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను చెక్ చేసినట్లు నన్ను కూడా చెక్ చేస్తుంటారు. నీకంటే ఏలు లేదని నిన్ను వదిలిపెట్టిండ్రు. మరి నాకు అన్నీ మంచిగా ఉన్నాయి కదా, మరి నన్ను తీసుకుపోయి వాళ్ళు బలిస్తుండ్రా లేదా దేవుడికి, అంటే ఇది మన మంచికేనా కాదా అంటే, ఇట్లా మనకు మనం అరే నన్ను చెరసాలలో వేసిండు 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 అని బాధపడుకుంటూ అతను ఉండలేదు. ఎవరు, మంత్రి, అంతా మన మంచికే అని అనుకుంటూ ఉన్నాడు. అట్లాగే మనం కూడా మనకు జరిగే విషయాల్లో ఆ క్షణంలో మనకు అర్థం కాకపోయినా దాని యొక్క ఆ దివ్యమైన అర్థం తర్వాత మనకు తెలుస్తుంది. అది కొంత సమయం పట్టవచ్చు, మనం సహనంతో వెయిట్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా మనకు అనుకున్నవి జరగకపోయినా, మన మనసుకు నచ్చకపోయినా మనం ఒకటే అనుకోవాలి, ఏది జరిగినా మన మంచికే, అంతే. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో వచ్చే కష్టానికి కానీ సుఖానికి కానీ దేనికైనా సరే రెండింటిని సమస్థితిలో తీసుకునే విధంగా మనం ఉండాలి. అందుకే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు, సమత్వం యోగ ఉచ్యతే, ప్రతిదీ అన్నిటినీ సమానంగా తీసుకోవాలి. ఒకటే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే. ఓకే. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అందరం ధ్యానంలో కూర్చుందాం ఒక 5 నిమిషాలు. శ్వాసపై ధ్యాస.